తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 6న ఢిల్లీ వెళ్తున్నారు. ఆదివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొంటారు. 2-3 రోజులు అస్థిరలోనే మకాం వేయనున్న ఆయన విభజన ఇబ్బందులను మరోసారి కేంద్రం దృష్టికి తేనున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్కు సంబంధించి మరింత డీటెయిల్స్ను మాకు ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏ అంశాలు రావచ్చు, ఎజెండా ఏంటి? గుడ్ మార్నింగ్ నాగరాజు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ వచ్చే శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం రోజు ఆయన మోడీ అధ్యక్షతన ఏదైతే ఇప్పటిదాకా గత 50 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మారిన రాజకీయాల నేపథ్యంలో ప్లానింగ్ కమిషన్ కు పెద్దగా స్కోప్ లేదని మోడీ ప్రకటించారు. దాని స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మోడీ ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పటికే తన కార్యాలయానికి చెందినటువంటి ఉన్నతాధికారులు ఒక నివేదిక తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణ ఏర్పడి 6 నెలలు పూర్తయింది. 6 నెలల్లో అనేక పాలనాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పాలనను నెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సమయంలో ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా కేంద్రం వద్ద ఉన్నటువంటి సమస్యలను మరోసారి వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల విభజన ఇంకా పూర్తి కాలేదు. అలాగే రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల విభజనకు సంబంధించి కమలాలన్ కమిటీ కసరత్తు నచ్చనట్టుగా నడుస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో కూడా పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొచ్చి ప్రధాని పరిశీలనలో ఉన్నటువంటి ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు విభజన వివాదాలు ఈ 6 నెలలుగా 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నాయి. విద్యుత్ కావచ్చు, జల వివాదాలు కావచ్చు. మరోవైపు తాజాగా 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లు, సంస్థల విభజనకు సంబంధించి ఆ కార్పొరేషన్లను ఎలా విభజన చేయాలన్న విషయం కావచ్చు. కార్మిక శాఖలో ఉన్నటువంటి 400 కోట్లను ఏపీ అక్రమంగా తరలించిందన్న విమర్శలను తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సమయంలో ఉమ్మడి రాజధాని పరిధిలో ఉన్నటువంటి అంశాలు కూడా శాంతి భద్రతల విషయానికి సంబంధించి అలాగే గవర్నర్ కు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులకి సంబంధించిన చర్చతో పాటు ఈ ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీలో 2 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా కేంద్రం దృష్టికి కొన్ని విషయాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి ఫాలో అప్ గా ఇంకా కొనసాగుతున్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పాటు దశలో ఉంది. 6 నెలలు పూర్తయింది. పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీకి అయితే ఎలాగ చెప్పారో తెలంగాణ కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చి అభివృద్ధి విషయంలో కావచ్చు, రానున్న రోజుల్లో విద్యుత్ నీటి పంపిణీకి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద తరహా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. నాగరాజ్, థ్యాంక్ యూ శ్రీకాంత్, అప్డేట్స్ అందించినందుకు.